చేయబడినప్పుడు దేవుని రూపంలో యేసు ప్రభు రూపంలో తయారు చేయబడ్డారు. ఎందుకంటే యేసు ప్రభు రావాల్సి వస్తుంది కాబట్టి యేసు ప్రభు రావాల్సి. అయితే దేవుడు రూపం ఏమిటి? దేవుడు రూపం ఏమిటి? నిర్గమకాండంలో వాళ్ళు దేవుని పాదాన్ని చూశారు, చూసి వాళ్ళు దేవుని చూసినా బతికే ఉన్నారు అని రాయబడింది. అవునా? దే ఆర్ అలైవ్ ఈవెన్ ఆఫ్టర్ సీయింగ్ గాడ్. దేవుని చూసి కూడా వాళ్ళు బతికే ఉన్నారు. ఎందుకని అంటే అంతకుముందు దేవుని చూసినట్టు ఎవరైనా బతుకున్నాడా? బతికినాడు కదా. సో పలానా కూడా దేవుడు ఎలా ఉంటాడని ఎలా చెప్పగలరు? వాక్యాన్ని బట్టి ఆయన రూపం అని మనం చెప్తున్నాం. అండ్ ఇమేజ్ అండ్ లైక్నెస్ అన్నాడు. తెలుగులో రూపం అనగానే మనలాగానే ఉంటారన్న ఇమేజ్. అండ్ ఇమేజ్ మాదిరిగా ఉన్నాడని అర్థం. దాని అర్థం ఏమిటి? దేవుడు ఏ రూపంలో ఉన్నాడనంటే నీ దేహమై దేవుని ఆలయం. దేవుడు ఆలయ రూపంలో ఉన్నాడు. దేవుడు ఆలయ రూపంలో ఉన్నాడు. దేవుడే ఆలయం, ప్రత్యక్ష గుడారం. అందుకని ఆలయం ఎలా ఉంటుందిరా బాబు అంటే ఏం చెప్పాడు? ప్రత్యక్ష గుడారాన్ని చూడండి. మళ్ళీ ఏం చెప్పాడు మోషేకి? మోషే నేను చూపించిందే నువ్వు చెయ్యి అన్నాడు. ఏమన్నాడు? నేను చూపించిందే. అంటే ప్రత్యక్ష గుడారం ఆల్రెడీ ఎక్కడుంది? దేవుని దగ్గర పైన ఉంది. అలాగే చెయ్యి అన్నాడు. మళ్ళీ అక్కడికి వచ్చి నేను నివసిస్తాను అన్నాడు. అక్కడికి వచ్చి నేను నివసిస్తాను. దేవుని రూపము మన రూపము. అయితే మనం ఆలయ రూపంలో ఉన్నామో ఆలయం మన రూపంలో ఉన్నామంటే గుడి ముందు పెట్ట ముందులాగా ఉంటుంది. మళ్ళీ కానీ దేవుడు మనం క్రియేట్ చేయడానికి ఇన్స్పిరేషన్ అంటాం. అంటే ఈ విమానం ఎగరటానికి కారణం ఇన్స్పిరేషన్ ఏమిటి? బర్డ్, పక్షి కదా. ట్రైన్ వెళ్ళటానికి ఇన్స్పిరేషన్ ఏమిటి? అవునా? అలాగే దేవుడికి మనం క్రియేట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ప్రత్యక్ష కూడా. మన బాడీ కూడా డివైడెడ్ ఇంటూ 3 parts. సైంటిఫిక్గా కూడా అవర్ బాడీ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 parts. ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఆవరణ, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలాన్ని మీరు చూస్తున్నారు అనుకుందాం. నా గుండె ఎటుపక్క ఉంది చెప్పండి? లెఫ్ట్ సైడ్ ఉంది. ప్రత్యక్ష గుడారం లెఫ్ట్ సైడ్ ఏముంది చెప్పండి? మీరు ఇటు నుంచి చూస్తున్నప్పుడు ఏముంది చెప్పండి? దీపస్తంభము ఎప్పుడైనా ఆరచ్చా? ఆరకూడదు. నిత్యము వెలుగుతూ ఉండాలి. మరి మీ గుండె నిత్యము లేకపోతే అక్కడ అదేగా మ్యాటర్. ఇప్పుడు శ్వాస ఎక్కడ తీసుకుంటున్నావు? లంగ్స్ అవి ఎక్కడ ఉన్నాయి? మధ్యలో ఉన్నాయా? ఏముంటది అక్కడ? పరిశుద్ధ స్థలంలో ఏమేస్తావు అక్కడ? ధూపం. ధూపం వేసినప్పుడు ఏమవుతుంది? ఏమొస్తుంది? శ్వాస. అంటే ధూపమే శ్వాస తీసుకునే యంత్రం. అది వేసినప్పుడు ఏమి యాక్టివేట్ ఎక్కడికి వెళ్తుంది? బ్రెయిన్ లో యాక్టివేట్ అయినప్పుడు అప్పుడు బ్రెయిన్ నుంచి ఎవరు మాట్లాడతారు? ఎవరు నిర్ణయాలన్నీ ఎక్కడ జరుగుతాయి? ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు నీ దగ్గర ఏముంది? ఇక్కడ ఎవరు మాట్లాడతారు నీతో? దేవుడు మాట్లాడు. రైట్ సైడ్ ఏముంది? అక్కడేముంది? రొట్టెల బాధ. నీకేముంది? కాజ్యం, లివర్. లివర్ లైఫ్ ఫుడ్డేనా? అక్కడ ఫుడ్డే కదా, ఇక్కడ ఫుడ్డే కదా. కింద చేతులు కడుకోవడానికి ఏముంది? యూరినరీ ట్రాక్, క్లీనింగ్, ఫిల్టరింగ్. మొత్తం బాడీలో ఉన్న ప్రతి అవయవం కూడా ప్రత్యక్ష గుడారంలో ఉంది. హల్లెలూయా. ప్రతి అవయవం. కళ్ళు 2 దేవదూతలు దాన్ని కాపాడేవి. అదవుతుందా? వినేవి. అన్ని ప్రతి అవయవము ప్రత్యక్ష గుడారంలో ఉంది. కాబట్టి ఆ మాదిరిగానే దేవుడు మనిషిని చేశాడు. ఆరిజిన్. అంత మాత్రమే కాదు,
సృష్టి మొత్తం యావత్తు కూడా ప్రత్యక్ష గుడారం మాదిరిలోనే ప్రతి ప్లానెట్స్ కానీ తిరుగుతున్నటువంటి ఈ పాలపుంతలో గెలాక్సీలు, స్టార్లు అన్నీ కూడా ప్రత్యక్ష గుడారంలోనే ఉన్నాయి. ఆఖరి విషయం కూడా చెప్పి ముగించేస్తాను. దేవుడు ఎంత పర్ఫెక్ట్ గాడంటే, ఇప్పుడు ఈ లైట్ నా మీద పడటానికి ఒక .1 సెకండ్స్ అంత టైం పడుతుంది. చంద్రుడి యొక్క కాంతి నా మీద పడటానికి ఒక 2 నిమిషాలు పడుతుంది. సూర్యుడి యొక్క కాంతి నా మీద పడటానికి 8 నిమిషాలు పడుతుంది. అతి సమీపంగా ఉన్న నక్షత్రం యొక్క కాంతి నా మీద పడటానికి బయటికి వెళ్తే 2 సంవత్సరాల నుంచి 4000 సంవత్సరాల వరకు పడుతుంది. ఇది సైంటిస్టులు కనుక్కున్న మ్యాటర్. ఇది ఇప్పుడు మన దేవుడు అంటే గొప్ప దేవుడు చెప్తున్నాను చూడండి. యేసుక్రీస్తు పలానా చోట పుట్టాడని చూపించిన తార యొక్క కాంతి ఆ రోజుది కాదు. ఈ కాంతి ఇప్పుడు నా మీద పడుతున్న కాంతి ఇప్పుడుది కాదు, 1 సెకండ్ క్రితంది. సూర్యుడి కాంతి నా మీద పడుతుంది 8 నిమిషాల క్రితంది. కాబట్టి యేసుక్రీస్తుని చూపించిన కాంతి కొన్ని వేల సంవత్సరాల క్రితం విడుదల చేయబడింది. యేసుక్రీస్తు పుడతాడని విడుదల చేయబడిన కాంతి భూమి తన చుట్టూరు తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూరు తిరుగుతూ, ఈ గెలాక్సీలు, ఈ మిల్కీ వేలు ఏమంటారు, ఈ పాలపుంతలు, ఇవన్నీ సృష్టి అంతా కొన్ని వేల సంవత్సరాలుగా తిరుగుతూ ఏదైతే యేసుక్రీస్తుని చూపించడానికి సృష్టించబడిన కాంతి ఏదైతే స్టార్ ఉందో ఆ సమయానికి అక్కడికి వచ్చింది. ఎంత ప్లానింగ్ చూడండి. ఇవన్నీ ప్రోగ్రామ్, దేవుడు అన్ని కూడా కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేసేసినట్టు చక్క కొట్టేసి సెట్టే, మొత్తం అంతా సెట్టింగే, దేన్ని అవ్వలేవు. నిజం, అంత పర్ఫెక్ట్ గా ఏ ప్లానెట్ ఏమంటారు, గ్రహణాలు, ఏ గ్రహణాలు ఎప్పుడెప్పుడు తిరిగి ఎక్కడెక్కడ రావాలో వాటి స్పీడ్ ఏంటో తిరగటానికి అన్ని ప్రోగ్రామింగ్. ఇప్పుడేం ప్రోగ్రామింగ్ గడి గుడ్డు. ఒక్కొక్కడు ఐటీ వాడు కూర్చొని చచ్చిపోతున్నారు. ఒక్కొక్కడు ప్రపంచం అంతా కూర్చొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ మొత్తం ప్రోగ్రామింగ్ చేసి పడేశారు. నిజం, భూమి ఆదియు అంతం. ఇవన్నీ భూకంపాలు వస్తాయి, ఈ సునామీలు వస్తాయి ఆఖరి రోజులు. ఎందుకని ఆఖరి రోజులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు సునామీ కలుగునుగాక, ఇప్పుడు భూకంపం కలుగునుగాక అని ఏమండో, అది ముందే అయిపోయింది. ఇప్పుడనే మ్యాటర్లు కాదు. ఏంటి సెట్టింగ్, ఆ టైంకి మీరు అక్కడికి వచ్చినప్పుడు దీన్ని గుద్దుకొని, ఎందుకంటే ఇప్పుడు ఈ స్పీడ్లో తిరుగుతుందండి. ఇది నేను తిప్పుతున్నాను, ఆర్బిట్ అంటారు దాన్ని. ఆ సర్కిల్ని బట్టి ఏదో ఒక టైంలో వచ్చి దీన్ని గుర్తుకోవాలి. దీన్ని తిరుగుతున్నప్పుడు ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైతే దీన్ని ఇలా గుర్తుకోవాలి, తప్పదు. అలా అయిపోయింది మొత్తం ప్లానింగ్. యూనివర్సల్ ప్లానింగ్ అంతా అలా అయిపోయింది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆఖరి రోజుల్లో జరుగుతాయనంటే అలా ప్రోగ్రామింగ్ చేసి పెట్టిండ్రు అబ్బాయిలు. అవి అలా తిరుగుకుంటూ వచ్చి దేని పట్ల అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతానంటే, ఈ మధ్యలో దేవుని కృప నీ మీద ఉంటే ఎక్కడైనా ఆయన నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. అది ఈ మధ్యలో దేవుని కృప నీ మీద ఉంటే ఆయన ఎక్కడైనా నిన్ను ఆది అంతం. ఇప్పుడు ఆయన ఎప్పుడు రావాలి? ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు ఆయన యేసు ప్రభు ఎప్పుడు రావాలి అనేది కూడా తండ్రికి మాత్రమే తెలుసు. కానీ సూచనలు ఉన్నాయి. సూచనలు తెలుసుకునే అవకాశం మనకి ఉంది. దాని గురించి స్టడీ చేయాలి. మనం స్టడీ చేస్తామంటే ప్రతి విషయం మనకి అమ్మ దగ్గరికి వచ్చిందిరా బాబు అనే మ్యాటర్ ఖచ్చితంగా. కాబట్టి యేసుక్రీస్తు జననము యెషయా గ్రంథంలోనో దావీదో పలానా వాళ్ళు ప్రవచనాలు చేస్తే అప్పటి నుంచి జరిగింది. భూమి పుట్టినప్పటి నుంచి యేసు ప్రభు రావాల్సి వస్తే ఎలా రావాలనే ప్లానింగ్ ఆది కాండంలో దేవుడు మన గురించి, we are in the image and likeness of Jesus.
మనం యేసుక్రీస్తు దేవుని నా రూపంలో తయారు చేసుకున్నాము అని అంటే మనం ఎవరి రూపంలో ఉన్నాం? యేసుక్రీస్తు రూపంలోనే ఉన్నాం. దేవుడు ఫలానా కాదు, స్పష్టంగా యేసుక్రీస్తు రూపంలోనే. యేసుక్రీస్తు భూమి మీదకి వస్తే ఎలా రావాలి మనలా? కాబట్టి క్రిస్మస్ని తక్కువ అంచనా వేయద్దు. ఒక సెలబ్రేషన్కి పరిమితం చేయొద్దు. వెరీ గుడ్. ఒక సెలబ్రేషన్కి దాన్ని పరిమితం చేయొద్దు. దాని వెనకాల ఎంతో ఆలోచన, సృష్టి మొదటి నుంచి ఎంతో ఆలోచన యేసుక్రీస్తుని ఉద్దేశం చేసుకొని సృష్టి అంతా కూడా చేయబడింది. ఇక్కడ మూసుకొని ముగించు.